ఈరోజు మనం వినబోతున్న కథ నిజమైన విజయం, ద ట్రూ సక్సెస్. ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము చాలా తెలివైనవాడు, ఎప్పుడూ పుస్తకాలతోనే గడిపేవాడు. సోముకి చదువు అంటే ఇష్టమే కానీ పరీక్షలు అంటే చాలా భయం. పరీక్షలు దగ్గరికి వచ్చాయి. రాము పగలు రాత్రి తేడా లేకుండా చదువుతూ నేనే ఫస్ట్ రావాలి అనే ఒత్తిడిలో ఉన్నాడు. మరోవైపు సోము భయంతో ఏమీ చదవలేక తన తాతయ్య దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పుకున్నాడు. తాతయ్య నవ్వి ఇలా అన్నారు, సోము, పరీక్షలు అంటే నిన్ను భయపెట్టేవి కావు. నువ్వు ఏం నేర్చుకున్నావో నీకు నువ్వు తెలుసుకునే ఒక అవకాశం మాత్రమే. ఫలితం గురించి ఆలోచించకుండా నీకు తెలిసింది శ్రద్ధగా రాయి. పరీక్షల రోజు రానే వచ్చింది. రాము పరీక్ష రాస్తున్నప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం గుర్తురాకపోయేసరికి కంగారు పడిపోయాడు. ఆ భయంతో తనకు తెలిసిన మిగతా సమాధానాలు కూడా సరిగ్గా రాయలేకపోయాడు. కానీ సోము తాతయ్య చెప్పిన మాటలు గుర్తుంచుకొని చాలా ప్రశాంతంగా పరీక్ష రాశాడు. తనకు గుర్తున్న విషయాలను స్పష్టంగా రాశాడు. పరీక్షా ఫలితాలు వచ్చాయి. సోము మంచి మార్కులతో పాస్ అయ్యాడు. రాము కూడా పాస్ అయ్యాడు. కానీ తన ఆశించిన మార్కులు రాలేదని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు వారి గురువుగారు ఇద్దరినీ పిలిచి ఇలా చెప్పారు, పిల్లలు, మార్కులు కేవలం కాగితం మీద అంకెలు మాత్రమే. పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా ఉండడమే అసలైన తెలివితేటలు. చదువు జ్ఞానం కోసం ఉండాలి కానీ కేవలం మార్కుల కోసం కాదు. రాము తన తప్పు తెలుసుకున్నాడు. సోము తన భయాన్ని గెలిచినందుకు సంతోషించాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, పరీక్షల పట్ల భయం వద్దు. ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించడమే అన్నిటికంటే ముఖ్యం. స్టోరీస్ ఫర్ కిడ్స్ తెలుగు నీతి కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నో స్క్రీన్ టైం ఆడియో స్టోరీస్ మాత్రమే ఇక్కడ పోస్ట్ చేయబడతాయి.